అంటే మామూలుగా ఇప్పుడు వాళ్ళని నల్ల జాతీయులు అంటారు అన్నంత మాత్రం అనకూడదు కదా. అదే నల్ల జాతీయులు అంటాం క్రైమ్ అక్కడ. అదే అవును నల్ల జాతీయులు అన్నందుకే కదా క్రైమ్ అక్కడ ఆ దేశంలో అది ఉంది. మన దేశంలో అట్లాంటి చట్టం లేదు కాబట్టి అంటున్నారు. ఎక్కడైనా ఎస్సీ ఎస్టీలని కులం పేరుతో దూషిస్తే చట్టం ఉంది కదా. అక్కడ నల్ల జాతీయులని ఆ వర్గం పేరుతో అంటే కనుక ఆటోమేటిక్ గా కేసు అవుతుంది అక్కడ. అదే ఇండియాలో ఏగే చట్టం లేదు కాబట్టి అనేసాడు అనమాట. ఇక్కడ భిన్న భాషలో భిన్న సంస్కృతి తెల్లదొరలు అంటారు. అంటే బ్రిటిష్ వాళ్ళు ఎప్పటి నుంచో అది కొంచెం వాడుక భాష లాగా వస్తా ఉంది కదా. ఉండద్దని కదా మనం అనేది. మన దేశంలో కూడా ఇదివరకు కులాల పేరుతో మాట్లాడుకోవడాలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కుల దోషాన్ని ఎందుకు చట్టం చేసాం మనం? అది తప్పని కదా. ఇప్పుడు ఆ తప్పుని కాంగ్రెస్ ఎట్లా చేస్తుంది? సుదీర్ఘకాలం పాటు ఉన్నటువంటి పార్టీ. అది నిన్న బాగా కోపం తెప్పించింది ఆయనకి, మోడీ. పిట్రోడా మాటల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వ్యతిరేకత పెరుగుద్దా? ఆ పాయింట్ నరేంద్ర మోడీ రేజ్ చేశారు కాబట్టి ఇప్పుడు దాన్ని ఒక రకంగా తెలంగాణ వచ్చి దాన్ని చాలా భూతద్దం అనే పదం ఆడకూడదేమో, చాలా పెద్దగానే చూపించారు, మైక్రోస్కోప్ పెట్టి చూపించారు. అంటే లేదంటే మామూలుగా ఎవరికి తెలియదు, ఆయన మాట్లాడకపోతే ఎంత జరిగిందని ఎవరికి తెలియదు. దానివల్ల ఎవరికి నష్టం, ఎవరికి ప్రయోజనం? ఖచ్చితంగా ఇప్పుడు దాని మీదనే ఓట్లు పడతాయని ఏం కాదు. ఒక టాపిక్ దొరికింది, ఎలక్షన్స్ టైంలో పరిగెడతా ఉంటాం. ఏ టాపిక్ దొరికితే అది పట్టుకుని ఏకేస్తాం, అది ఒక టాపిక్ అంతే. కాకపోతే అది మోడీని నిన్న ఆయన ఉపన్యాసపు సరళి చూస్తుంటే మోడీలో సాధారణంగా మనం అగ్రెసివ్నెస్ చూడం, చాలా అగ్రెసివ్నెస్ వచ్చింది, కోపం వచ్చింది ఆయన.